పెద్దలు గౌరవనీయులైన వెంకటేశ్వర గారికి, డిఎస్ఓ గారికి మరియు సురేంద్ర మిగతా అందరికీ పేరు పేరున్న నమస్కారాలు. నిజంగా సార్ నాకు వచ్చేది జాబ్ వచ్చింది స్పోర్ట్స్ కూడా జాబ్ వచ్చింది. నేను 400 మీటర్స్ హడిల్స్, 400 ఫ్లాట్ నా ఈవెంట్స్ నేషనల్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాను. 96లో ఈ కోటా కింద నాకు జాబ్ వచ్చింది. రెండవది నేను ఇప్పుడు అందరికీ చెప్తుంటాను ఒకటి మాట, స్పోర్ట్స్ అనేది మనము వయసు ఏ భేదమని ఉండదు, ర్యాంక్ అన్ని పక్కన పెట్టి మనం మళ్ళా ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయినట్టు మనము ఫీల్ అవుతాము. ఇంకా గేమ్స్ లాంటివి స్పోర్ట్స్ అంటే ఏదైనా దాన్ని మనము స్పోర్టివ్గా తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు ఈ వయసులో అంటే దాదాపు నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు. ఇప్పుడు నేను గమనించింది ఏమంటే ఆల్ ఇండియా లెవెల్లో మనం పోయి పార్టిసిపేట్ చేయడం గొప్పతనం, ఇట్ ఈస్ వెరీ ప్రివిలేజ్. రెండవది ఆడపై మనం పార్టిసిపేట్ చేసి మనము కర్నూలు జిల్లా పేరు అక్కడ తెచ్చినామంటే అది ఇంకా ముఖ్యం. రెండవది ఇప్పుడే సురేంద్రన్న మాట్లాడుతూ సారు స్పోర్ట్స్కి లేని సేవ చేశాను, నిజమే అది. నేను అది కడపట్ట ఉన్నాను. మేము స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు మాకు ఎవరు హెల్ప్ చేస్తారు కాదు, విషయం చెప్తున్నా. ఫ్రెండ్ కొట్లాడి నేను మన అసోసియేషన్ ఫామ్ చేయించిన. మా అసోసియేషన్ పొద్దుటూరులో ఉంది, వాళ్ళు ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు మాకు అథ్లెటిక్ అసోసియేషన్. లాస్ట్ మేము అదే పనిగా సీనియర్ అథ్లెట్స్ అయిపోయి అసోసియేషన్ ఫామ్ చేసి మీట్లో పంపించేవాడు, మీట్ జరిపినా కూడా. కనుక నేను ఈ రకంగా సార్ మన కర్నూలు జిల్లాకే ఉండడమే ఒక గర్వకారణము. ఒక నాకు తెలిసినందుకు భీష్మ పితామహుల్లాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్ అనేది లేకుంటే చాలా వరకు చేయలేము. మనం ఇప్పుడు వేస్ట్ చేస్తాం, కానీ యంగ్లో ఉండే వాళ్ళకు డబ్బులు ఏముండవు. ఆ స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, జాబ్ ఉండదు, ఇంట్లో బీద స్థితిలో ఉంటారు, మనకి డైట్ కావాలి. నాకు బాగా గుర్తుంది నా రోజుల్లో మేము డైట్ కోసం మేము నమ్మరో ఇంట్లో కూరగాయలు డబ్బులు ఇస్తే ₹1 ₹2 దొంగతనం చేసుకొని ఆ కూరగాయల రేటు పెంచి ఇక్కడ వాడుకుంటాం. నిజంగా నాకు అది గుర్తుంది సార్, నాకు అది బాగా గుర్తుంది. ఆ రోజు ఇంట్లో ఎంత డబ్బులు ఇస్తారు ఆ రోజు, మనం ప్రోటీన్స్ తీసుకోవాలంటే మనకు అంత డబ్బు సరిపోయేది కాదు. రెండవది ట్రైన్స్లో మేము ఒక ఫేర్ పోయి మళ్ళీ తిరిగి వచ్చాము కదా, అప్పుడు ప్లేస్ లేక కళ్ళ దగ్గర పండుకున్న రోజులు ఉన్నాయి అలసిపోయి వచ్చేటప్పుడు. కనుక అలాంటి సందర్భం ఇక్కడ లేదు ఈ జిల్లాలో. కనుక కేవలం ఎవరు అంటే ఆ సపోర్టు, ఆ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ, అవకాశం థ్యాంక్ యూ. ఇవాళ తప్పు